ప్రైజ్ ది లార్డ్. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మే 10th వరకు దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము దయాకిరీటంగా అనుగ్రహించాడు. ప్రపంచము అనేక యుద్ధ వాతావరణంలో ఉంది. ఇండియా పాకిస్తాన్కి మధ్యలో యుద్ధ సమాచారము మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. ఇటువంటి చివరి దినాల్లో మనం జీవిస్తున్నాం. మెలకువతో, భక్తితో, నీతితో ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకుంటూ, సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, పురికొల్పుకుంటూ మనము ప్రభు రాక కొరకు ఎదురు చూడవలసిన వారమే ఉన్నాం. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అవును ప్రభా, మేము చివరి దినముల్లో జీవిస్తున్నాం. ఈ యొక్క అంత్యకాలంలో నీ యొక్క కడవరి ఉద్యోగమును సంఘములో, మా భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో రగల్చి నీ కార్యాలు జరిగించి ప్రభు నీ రాక కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం ద్వారా నీ ప్రజలు దర్శించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనం చూస్తున్నాం, గడిచిన 2-3 దినములుగా ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఆ యొక్క పహల్గామ్ అటాక్ తర్వాత మరలా ఇండియా అటాక్ చేయడం, తర్వాత మరలా పాకిస్తాన్ కూడా అటాక్ చేయడానికి ప్రయత్నం చేయడం, మన ఆర్మీ ఎంతో ధైర్యంతో, ఎంతో జ్ఞానంతో వాటిని త్రిప్పికొట్టడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి భయంకరమైన చివరి దినాల్లో యుద్ధాల కొరకు, యుద్ధ సమాచారాల కొరకు మనము చెవులారా వింటూ ఉన్నాం. మనము అర్థం చేసుకోవాలి, మనము చివరి దినముల్లో ఉన్నాము, ప్రభు రాకడి దినముల్లో ఉన్నామని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారముల గురించి వింటారు, వినబోదురు అనే మాటను యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియపరుస్తూ వచ్చారు. ఏ యుద్ధము రాదు, ఏ యుద్ధము జరగదు అని ఎవరైనా బోధిస్తూ ఉంటే మనం వెంటనే అర్థం చేసుకోవాలి, వారు యేసుక్రీస్తు ప్రభువుకే వ్యతిరేకంగా బోధిస్తున్నారు. మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోదురు అనే మాటను స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం దాదాపు ఆయన ఈ మాటను శిష్యులతో ఆయన పలుకుతూ వచ్చారు. ఆయన భవిష్యత్తు జ్ఞానమును ఎరిగినవాడు. ఇక్కడ మనం చూసినప్పుడు వింటారు అనే మాట, తర్వాత కలవరపడకండి అనే మాట, ఇవి జరగవలసి ఉన్నది అనే మాట, అంతము వెంటనే రాదు. ఈ 4 కీలకమైన మాటలు ఈ మత్తయి 24:6వ వచనంలో మనం చూస్తున్నాం. నిజమే, ఎంతో కాలం నుంచి మనం యుద్ధ సమాచారాన్ని వింటున్నాం. వరల్డ్ వార్కి ముందు కూడా చాలా యుద్ధాలు జరిగాయి. World War I, World War II, చాలా యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. కానీ మనం గడిచిన 2 దశాబ్దాలుగా ఓవర్ 2 decades మనం చూసినప్పుడు ఈ యుద్ధాలు, యుద్ధ సమాచారముల గురించిన వార్తలు ఎక్కువ అవటం మనం చూస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు, అంతర్గత యుద్ధాలు, దేశాలకి మధ్యలో యుద్ధాలు, ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ కూడా అందరికి అందుబాటులో రావడం, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. గడిచిన 4 years మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో యుద్ధము స్టార్ట్ అయింది. 2022లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇంకా యుద్ధము కొనసాగుతూనే ఉంది. సో దానివల్ల ఇంధనపు ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇంకా అనేకమైన పరిస్థితులు తలెత్తుతూ వచ్చాయి. మరో ప్రక్కన చైనాకి, తైవాన్కి మధ్యన అనేకమైన యుద్ధ వాతావరణములు, చైనాకి యుఎస్ఏకి కూడా అనేకమైన యుద్ధ వాతావరణములు. మరో ప్రక్కన నార్త్ కొరియా వారు మిసైల్ టెస్టులు చేస్తున్నారు. వారి దగ్గర అనేక న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ పరిస్థితుల నడుమ మనం చూస్తున్నాం. మిడిల్ ఈస్ట్లో కూడా ఇస్రాయల్కి, గాజాకి మధ్యలో యుద్ధము జరుగుతుంది ఎప్పటికప్పుడు. ఈ 2023-24 సంవత్సరాలు అయితే బాగా ఎక్కువగా. ఇంకా దేశంలోనే సివిల్ వార్స్ అంటారు, అంటే వార్లోనే గ్రూప్స్గా విడిపోయి సూడాన్, ఎథియోపియా, యెమెన్ ఈ దేశాల్లో మనం చూస్తున్నప్పుడు అనేకమైన యుద్ధ పరిస్థితులు.
యేసుప్రభు ఎప్పుడూ చెప్పారు, యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోదురు, కాబట్టి మీరు ఏమవద్దంటే కలవరపడకండి అనే మాటను ప్రభు సెలవిచ్చారు. అంటే దానికి అర్థం ఏంటంటే మనము సైలెంట్గా ఉండాలని కాదు, ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చోవాలని కాదు, కానీ కలవరపడకుండా ఉండండి అంటే అర్థం ఏంటంటే డోంట్ ప్యానిక్, డోంట్ ఫియర్, భయపడకండి. అదేవిధంగా డోంట్ బి షేకెన్, వణికిపోకండి, విశ్వాసముతో ఉండండి అని ఆ యొక్క మాటకు అర్థం. ఈనాడు ఈ యుద్ధ సమాచారాలు విని ఏమవుతుందనే భయంతో ఉన్నారా? ప్రభు సెలవిస్తా ఉన్నాడు, కలవర పడకండి. 46వ కీర్తన జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మనకు ఆశ్రయము దుర్గమునే ఉన్నాడు, కాబట్టి పర్వతాలు కదిలిన, జలములు సముద్రములు మెరుగు కట్టిన, పైకి పొర్లి పారిన మనము కదల్చబడము. ఆయన మనకు ఆశ్రయము దుర్గముగా ఉన్నాడు. ఆయన సెలవు లేనిదే మన తల వెంట్రుకల్లో ఒకటైనను నేలను రాలదు. ఇదిగో ఇక లోకంలో ప్రజలు భయాన్ని స్ప్రెడ్ చేస్తారు, రూమర్స్, తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేస్తారు, ప్యానిక్ని క్రియేట్ చేస్తారు. దేవుని ప్రజలైన మనము హోప్ మనము స్ప్రెడ్ చేయాలి, నిరీక్షణను, ఆశను, అదేవిధంగా సత్యాన్ని, సువార్తను మనం ఏం చేయాలంటే ప్రకటించే వారిగా ఉండాలి. ఈ యొక్క భయంకరమైన ఈ పరిస్థితుల్లో కూడా మనం ప్రభు మార్గాల్లో నిలబడేవారిగా మనం ఉండాలి. మన యజమానుడు వస్తున్నాడు, ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఎవరైతే నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తూ ఉంటారో వారిని ఆయన నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పి ఆయన తప్పనిసరిగా మెచ్చుకుంటాడు. ఈరోజు నీవు కూడా ఆయన రాక కొరకు ఎదురు చూసే బిడ్డగా, ఎదురు చూసే కుమారుడిగా, కుమార్తెగా నీవు ఉండాలి. కాబట్టి కలవరపడకూడదు. ప్రీచ్ ది గాస్పెల్, సువార్తను ప్రకటించు. ప్రే ఫర్ ఎండ్యూరెన్స్, ఓపిక కోసం ప్రార్థన చేయి, ఓర్మి కోసం, సహనము కోసం. దేవా నాకు సహనం నేర్పేయ, ఈ శ్రమల్లో, ఈ పరిస్థితుల్లో, ఈ యొక్క యుద్ధ వాతావరణంలో, నీ వ్యక్తిగతంగా కూడా ఏ పరిస్థితులు ఉన్నా నాకు సహనం నేర్పు, నాకు ఓర్పు నేర్పు అని చెప్పి ప్రార్థన చేయండి. స్టే రెడీ ఫర్ ఈజ్ రిటర్న్. ఆయన రాక కొరకు మీరు సిద్ధం అవ్వండి. ఆయన తిరిగి వస్తున్నారన్న సంగతి మాత్రము వాస్తవము. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ఆయన రాక కొరకు మనము ఎదురు చూడాలి. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు నమ్మకస్తుల్ని ఆయన కనుగొంటాడా? విశ్వాసం అనేది అసలు భూమి మీద కనిపిస్తుందా అనే మాటను మనము చూస్తాం. ఇంకా అదేవిధంగా ఇతరులను మనం సిద్ధపరచాలి. డిసైపుల్ అదర్స్, శిష్యులను మనం తయారు చేయాలి. దేవుని ప్రజల్ని, శిష్యుల్ని, ఇతరుల్ని మనం తయారు చేసేవారిగా మనం ఉండాలి. సో మనం ప్రభు రాక కొరకు ఎదురు చూడాలి. ఆయన సత్యాన్ని, ఆయన యొక్క వాక్యాన్ని మనం ఎరగాలి, బోధించాలి, ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలి. కాబట్టి ఈ చివరి దినాల్లో మనం ప్రభు కొరకు బ్రతికేవారిగా మనం ఉండాలి. ఒక అద్భుతమైన కథను నేను మీకు తెలియపరుస్తాను. టైటానిక్ మునిగిపోతున్నప్పుడు జాన్ హార్పర్ అనే వ్యక్తి కూడా ఆ టైటానిక్ షిప్ ఎక్కాడు. అనేక వేల మంది ప్రజలు ఎక్కారు. 2200 మంది దాదాపు అందులో ఎక్కినట్లుగా మనం చూడవచ్చు. చికాగో ప్రాంతానికి ఆయన బయలుదేరుతున్నాడు. ఆ షిప్ ఎక్కాడు. వాక్యం చెప్పడానికి ఎవరో అక్కడ పిలిచారు. అక్కడికి ఆయన బయలుదేరాడు. జాన్ హార్పర్ ఆయన పేరు. సో షిప్ మునిగిపోతా ఉంది. షిప్ మునిగిపోతున్నప్పుడు ఈ దైవజనుడు ఏం చేశాడో తెలుసండి. ఆ మూల నుంచి ఈ మూల వరకు ఆ షిప్ మునిగిపోతున్న సమయంలో అందరికీ సువార్తను ప్రకటించాడు. అందరికీ యేసుప్రభు దేవుడని ప్రకటించాడు. పాపాలు ఒప్పుకోండి అని చెప్పాడు. రిపెంట్ అవ్వమని చెప్పాడు. పిల్లల్ని, స్త్రీలను, రక్షించబడలేని వారందరిని కూడా ఆ బోట్లు ఎక్కండి అని చెప్పి వారందరిని కూడా బోట్స్ ఎక్కించాడు. అదేవిధంగా తనకి ఉన్న తన పాప కూడా ఆ షిప్లో ఉంది. తనకు పుట్టిన సొంత పాప, ఆ పాపను కూడా బోట్ ఎక్కించేశాడు. తను మాత్రం మునిగిపోతున్న షిప్తో పాటు తను కూడా మునిగిపోవడానికి సిద్ధపడ్డాడు. ఆ మునిగిపోయిన సమయంలో కూడా ఆ ఫ్రీజింగ్ వాటర్లో గట్టు కడుతున్న భయంకరమైన ఆ చలి, ఆ యొక్క వాటర్ మధ్యలో జాన్ హార్పర్ అటు ఇటు తిరిగి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. తనకున్న లైఫ్ జాకెట్తో ఆ ఉన్న కొద్ది నిమిషాలు సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఒక వ్యక్తికి లైఫ్ జాకెట్ లేకపోతే తన లైఫ్ జాకెట్ తీసి ఆ వ్యక్తికి ఇచ్చి క్రీస్తు ప్రభువారి కోసము 2 సార్లు సువార్తను ప్రకటించాడు. ఆ తర్వాత జాన్ హార్పర్ అదే అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఏ వ్యక్తి అయితే ఈ జాన్ హార్పర్ లైఫ్ బోట్ తీసుకొని బ్రతికాడో ఆ వ్యక్తి ఆ తర్వాత తన లైఫ్ జాకెట్ నాకు ఇచ్చి నన్ను రక్షించాడు, నాకు సువార్తను ప్రకటించాడని చెప్పి అతడు సాక్ష్యము ఇవ్వడము జరిగింది. నిజమేనండి. మన జీవితాలు కూడా చివరి వరకు, అంతము వరకు మనం ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించేవారుగా, సంఘాన్ని నడిపించేవారుగా, సంఘములో స్తంభాలుగా, అనేకులకు ప్రోత్సాహకరంగా మనము ఉండేవారుగా ఉండాలి. సో చివరి దినాల్లో ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నవి. ఇవన్నీ తప్పనిసరిగా జరుగుతాయి.
అదే మనం మత్తయి 24:6 మనం చూసిన ఇవన్నీ జరగవలసి ఉన్నవి. ఇంగ్లీష్లో దోస్ థింగ్స్ మస్ట్ టేక్ ప్లేస్. ఇవన్నీ జరగాలి, ఇవన్నీ జరగాల్సి ఉన్నవి అని యేసుప్రభువు వారు చెప్పి, యుద్ధాలు అనేవి తప్పనిసరిగా జరుగుతాయి. జరగాలని మనం ఏదో కోరుకోవట్లేదు, కానీ జరుగుతాయని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడూ ముందుగానే సెలవిస్తూ వచ్చారు. ఆ మొదట యుద్ధ సమాచారాలు, యుద్ధములు ఇవన్నీ తర్వాత అంతము వస్తుంది. ఎప్పుడంటే సర్వలోకానికి సువార్త ప్రకటించబడినప్పుడు అంతము వస్తుందని యేసుప్రభువు వారు అదే మత్తయి 24లో చెప్పడము మనము చూస్తాం. మనం చూసినప్పుడు అనేక భాషల్లో బైబిల్ తర్జుమా చేయబడింది, అనేక మందికి సువార్త ప్రకటించబడుతుంది. ఇంచుమించు ప్రపంచంలో అనేక మంది ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సువార్త ప్రకటించబడుతూ వస్తూ ఉంది. జాషువా ప్రాజెక్ట్ అనే ఒక అమెరికన్ ఇవాంజలికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఒక నివేదిక ఇచ్చింది. అనేక మందికి సువార్త ప్రకటించబడుతూ వస్తుంది, కానీ ఇంకా ఒక 6,600 మందిని ఆ యొక్క జాతి సమూహాలను ఇంకా చేరుకోలేని, సువార్త ఇంకా ఆ ప్రాంతాలకు చేరుకోలేదని వారు ప్రకటిస్తూ వచ్చారు. సో ఇంకా 6,000 కంటే ఎక్కువ జాతి సమూహములకు ఇంకా సువార్త ప్రకటించబడలేదు. సో ఆ సువార్త అంతా ప్రకటించబడిన తర్వాత ప్రతి ఒక్కరు యేసుప్రభువు వారి యొక్క సువార్తను, సత్య సువార్తను వినిన తర్వాత అంతము వచ్చునని మత్తయి 24లో మాట తప్పనిసరిగా నెరవేర్చబడినప్పుడు ఆయన మేఘారుళ్ళే తప్పనిసరిగా తిరిగి వస్తాడు. ఈ దినమున దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడు. ఆయన తిరిగి రావటం ఖాయం. యుద్ధ సమాచారాలు, యుద్ధముల గురించి మనం వింటాం. అయితే మనం ఒకటి, విశ్వాసంలో మనం స్థిరులుగా కదలని వారుగా ఉందాం. బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుదాం, లేకపోతే ఆయన రాజ్యంలో మనందరం ఉంటాం. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మై రివార్డ్ ఈజ్ విత్ మీ, లుక్ ఐఎమ్ కమింగ్ సూన్. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పి ఆయన చెప్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నీ జీవితం ఎలా ఉంది? అపవిత్రుడిగానే ఉండనేమో, అపరిశుద్ధుడిగానే ఉండనేమో, లోకంలో జీవిస్తున్నాడు ఇష్టానుసారంగా జీవించే వ్యక్తి అలాగే జీవించనేమో, నీతిమంతుడుగానే ఉండనేమో, పవిత్రుడుగానే ఉండనేమో అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నావా? ఆయన మార్గాలను నడుస్తున్నావా? లోకములు ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? లోకము దాని ఆశలు గతించిపోతాయి. యవనస్తురాలా, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ఆయన కోసం బ్రతికిన వాడే నిరంతరం నిలుస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మన దేశం కోసం ప్రార్థన చేయండి, మన దేశ పరిస్థితుల కోసం ప్రార్థన చేయండి. మీ కుటుంబం కోసం, మీ సంఘం కోసం, మీకోసం తప్పనిసరిగా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఎవరి జీవితాలు అయితే వారు ఇంకా నీ రాక కొరకు ఎదురు చూడక లోకంలో నాయన ఏదో జీవిస్తున్నామన్నట్లుగా ఎవరైతే జీవిస్తున్నారో వారిని మీరు బలపరచండి ప్రభువా. నీ రాక కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో సువార్త ప్రకటిస్తూ యుద్ధ సమాచారం గురించి వింటున్నప్పుడు మెరుకోగలిగి మా జీవితం ఏ పాటిదని గ్రహించి నీ లేఖనములో ఎందు దృష్టి ఉంచి నీ సువార్తను ప్రకటించి ఎక్కడైతే మా లోపాలు ఉన్నాయో సరిచేసుకొని నీ మార్గాల్లో మేము బలపరచబడ్డానికి కృప చూపమని. నేను వాక్యం వింటున్న వారిని అధైర్యముతో, భయములతో ఎవరైతే ఒకవేళ ఉంటున్నారేమో వారి భయములు తొలగించి క్రీస్తు యేసు ప్రభువారు మీరు మాకున్నారు, విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడు నీవున్నావని ఎరిగి ఈ లోకయాత్రలో ముందుకు వెళ్ళడానికి మీ కృపను అనుగురించి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మా దేశానికి రక్షణ ఇవ్వండి. కృపను అనుగురించి భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన రక్షణ మా దేశానికి మీరు అనుగురించి, నాయకులకి సరైన జ్ఞానం అనుగురించి కృప చూపి సహాయపడి మేలు చేయమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రభు చిత్తమే తెలియపడదాం. మరలా కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.